రాజకీయాలకు సినీ గ్లామర్ తప్పనిసరా? కేవలం రాజకీయ సిద్ధాంతాలపై జనంలోకి వెళ్లడం కష్టమా? అందులోనూ సినీ నటుడు పెట్టిన పార్టీకి మొదటి నుంచి సినీ గ్లామర్ అండ అవసరమేనని భావిస్తున్నారా? అందుకే అవసరం వచ్చిన ప్రతిసారి స్టార్ యాక్టర్ను రాజకీయ తెరపై మెరిపిస్తూ వస్తున్నారా? ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా టీడీపీ రజనీకాంత్ తీసుకురావడంపై రాజకీయ ప్రత్యర్థులు ప్రశ్నలు సంధిస్తున్నారు. వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఎన్టీఆర్ సొంత జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ ను పిలిచారు. రజనీకాంత్ కు టీడీపీకి కొంత సంబంధం ఉంది. గతంలో ఎన్టీఆర్ ను గద్దె దింపడానికి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కుట్ర జరిగిన సందర్భంలో రజనీకాంత్ అనవసర జోక్యం చేసుకున్నారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతిని బూచిగా చూపించి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు. అందులో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా భాగస్వాములే. అప్పట్లో లక్ష్మీ పార్వతిని దుష్ట శక్తిగా వర్ణించారు చంద్రబాబు అండ్ కో. అప్పుడు రజనీకాంత్ కూడా లక్ష్మీ పార్వతిని దుష్ట శక్తి అని విమర్శించారు. ఎన్టీఆర్ ను క్షోభ పెట్టిన గ్యాంగ్ తో చేతులు కలిపి ఎన్టీఆర్ ను మరింత బాధ పెట్టారు రజనీకాంత్. ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు ఏపీ వచ్చిన రజనీకాంత్ చంద్రబాబు విజన్ ను కీర్తించారు. సహజంగానే ఇది వైసీపీ నేతలకు నచ్చలేదు. వారికి నచ్చనిది ఏంటంటే ఏపీని నెంబర్ 1 చేసే క్రమంలో చంద్రబాబుకు ఎన్టీఆర్ ఆత్మ అండగా ఉంటుందని రజనీకాంత్ వ్యాఖ్యానించడం. ఎన్టీఆర్ కు ద్రోహం తలపెట్టిన చంద్రబాబుకు ఎన్టీఆర్ ఆత్మ ఎందుకు తోడుగా ఉంటుందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఏపీ రాజకీయాల గురించి అవగాహన లేకనే రజనీకాంత్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు విమర్శించారు. చంద్రబాబు నాయుడు రాసిచ్చిన అబద్దాలనే రజనీకాంత్ చదివారన్నది పాలకపక్ష నేతల ఆరోపణ. నిన్న వచ్చాడు ఒక స్టారు, పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టారు, ఇక్కడ జీరో, అక్కడ హీరో, ఇక్కడ జీరో. ఆ జీరో వచ్చి ఇక్కడ చెప్తాడు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటది, వీడి విధన బాగుంటది, వీడి పిండ. ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమానికి ఎన్టీఆర్ మనవడు అయిన జూనియర్ ఎన్టీఆర్ ను కానీ, తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్ తో సన్నిహితంగా ఉన్న ప్రముఖులను కానీ ఈ కార్యక్రమానికి పిలవకుండా కేవలం రజనీకాంత్ నే పిలవడం వెనుక ఆంతర్యం ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. కొద్ది వారాల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలతో భేటీ అయి వచ్చిన తర్వాత మౌనంగా ఉండిపోయారు. అది చంద్రబాబును కంగారు పెడుతోంది. బీజేపీ నేతలు పవన్ కు బ్రెయిన్ వాష్ చేసి తనకు దూరం చేస్తున్నారేమో అన్న అనుమానం కలిగి ఉండొచ్చంటున్నారు. ఒకవేళ పవన్ చేజారితే టీడీపీకి మరో సినీ గ్లామర్ అవసరమవుతుంది. అందుకే రజనీకాంత్ ను తీసుకొచ్చి ఉంటారని అంటున్నారు. అయితే రజనీకాంత్ ఎంతవరకు టీడీపీకి ప్రచారం చేస్తారు, ఎంతకాలం టీడీపీతో జర్నీ చేస్తారు అన్నవి సమాధానాలు లేని ప్రశ్నలే. అసలు పవన్ కళ్యాణ్ రజనీకాంత్ ఎందుకు అవసరం టీడీపీకి? సినీ గ్లామర్ లేనిదే రాజకీయ పార్టీలు మనుగడ సాగించలేవా అంటున్నారు రాజకీయ పండితులు. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం మొదటి నుంచి సినీ గ్లామర్ ను తోడు తెచ్చుకునే రాజకీయాలు చేస్తూ వస్తోంది. ఎందుకంటే అసలు ఆ పార్టీని స్థాపించిందే అగ్రనటుడు నందమూరి తారక రామారావు. ఆయన పార్టీ పెట్టిన కొత్తలో చాలా మంది నటీనటులు ఆయనపై గౌరవంతో టీడీపీకి ప్రచారం చేశారు. కొందరు టీడీపీ తరపున ఎన్నికల బరిలో దిగి చట్టసభల్లో అడుగు పెట్టారు కూడా. అటువంటి టీడీపీ చంద్రబాబు నాయుడు చేతుల్లోకొచ్చాక ఎన్టీఆర్ లేరు కాబట్టి సినీ గ్లామర్ అవసరం మరింత పెరిగింది. ఎందుకంటే జనాన్ని ఆకర్షించే నాయకులు కానీ, ఉత్తేజపూరిత ప్రసంగాలు చేసే వక్తలు కానీ టీడీపీలో లేరు. అందుకే గ్లామర్ పై ఆధారపడుతున్నారు. ఎన్టీఆర్ మరణాంతరం తెలుగు సినీ పరిశ్రమలో కొందరు ప్రముఖులు టీడీపీకి అండగా ఉన్నారు. టీడీపీ తరపున ప్రచారం చేశారు. సినీ గ్లామర్ లేకుండా టీడీపీ విజయం సాధించడం కష్టమన్నది చంద్రబాబు నాయుడి అంచనా. నిజానికి 1999 ఎన్నికల్లో చెప్పుకోదగ్గ సినీ గ్లామర్ లేదు టీడీపీకి. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందనుకున్నారు. అయితే సినీ గ్లామర్ ను మించిన బీజేపీ కార్గిల్ విజయం చంద్రబాబుకు కలిసొచ్చింది. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్లనే చంద్రబాబు మొదటిసారి టీడీపీని అధికారంలోకి తేగలిగారు.
2004 ఎన్నికల్లో సినీ గ్లామర్ లేదు. బీజేపీతో పొత్తు ఉన్నా చెప్పుకోదగ్గ సానుకూల అంశాలు లేవు. పైగా ప్రజల్లో చచ్చేంత వ్యతిరేకత ఉంది. అందుకే 50 లోపు స్థానాలకు పరిమితమైంది టీడీపీ. ఈ అనుభవంతో 2009 ఎన్నికల్లో తన పెద్ద బావ హరికృష్ణ తనయుడు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ను బతిమాలుకుని టీడీపీకి ప్రచారం చేయించుకున్నారు. అదే ఎన్నికల్లో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో ఎన్నికల బరిలో దిగారు. ఈ రెండు పార్టీలకు కావలసినంత సినీ గ్లామర్ ఉంది. అయితే అప్పటి కాంగ్రెస్ పార్టీకి దివంగత వైఎస్ఆర్ గ్లామర్ ఒక్కటే అండ. అదే కాంగ్రెస్ పార్టీని గెలిపించగా టీడీపీ ప్రజారాజ్యం రెండూ పరాజయాల పాలయ్యాయి. టీడీపీకి చెప్పుకోదగ్గ స్థానాలు వచ్చాయంటే అది జూనియర్ చలవే. ఎన్నికల తర్వాత కొంతకాలానికే పార్టీ మహానాడు వచ్చింది. అందులో తన కుమారుడు లోకేష్ ను తన వారసుడిగా ప్రకటించాలనుకున్న చంద్రబాబు ఎన్నికల్లో ప్రచారానికి వాడుకున్న జూనియర్ ఎన్టీఆర్ ను దూరం పెట్టేశారు. 5 ఏళ్ల తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. 2014 ఎన్నికల్లో విభజిత ఏపీలో అధికారం కోసం మళ్లీ పొత్తులు, సినీ గ్లామర్ వెంటపడ్డారు చంద్రబాబు. ఆ ఎన్నికలకు ముందే పార్టీని స్థాపించిన సినీ నటుడు పవన్ కళ్యాణ్ ను ఆయన ఇంటికి వెళ్లి తనకు మద్దతివ్వాల్సిందిగా కోరారు చంద్రబాబు. ఆయన ఒప్పుకున్నారు. రాజకీయంగా బీజేపీ నేత నరేంద్ర మోదీ ప్రభంజనాన్ని పసిగట్టిన చంద్రబాబు బీజేపీతోనూ పొత్తు పెట్టుకున్నారు. అలా 2 అస్త్రాలతో ఆ ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యారు. ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీరడం కోసం పవన్ కళ్యాణ్ కు దూరంగా ఉన్నారు చంద్రబాబు. అంతకుముందే బీజేపీకి కటీఫ్ చెప్పేశారు. అందుకే ఒంటరి పోరు చేసి 23 స్థానాలకు పరిమితమైంది టీడీపీ. ఇప్పుడు మరో ఏడాదిలో ఎన్నికలున్న తరుణంలో చంద్రబాబు మళ్లీ అన్వేషణలో పడ్డారు. ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న నినాదంతో జనసేనతో పొత్తు కొప్పించారు. రాజకీయంగా బీజేపీ అండ కూడా కావాలనుకుంటున్నారు. అయితే బీజేపీ దూరంగా ఉండిపోవడంతో ప్రధానిని మంచి చేసుకునే పనిలో పడ్డారు చంద్రబాబు. ఒకవేళ బీజేపీ పవన్ ను పూర్తిగా టీడీపీకి దూరం పెడితే 2024 ఎన్నికల్లో సినీ గ్లామర్ మాటేంటి అన్న ఆలోచన రాగానే రజనీకాంత్ కు రెడ్ కార్పెట్ పరిచి ఏపీకి రప్పించేశారు. తనకు కావలసిన విధంగా రజనీ చేత మాట్లాడించగలిగారు కూడా. ఒకవేళ రజనీకాంత్ టీడీపీ తరపున వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేసినా అది ఏ మేరకు ప్రయోజనం చేకూరుస్తుందన్నది అనుమానమే. ఎందుకంటే 7 పదులు దాటిన రజనీకాంత్ కు హిట్ సినిమా వచ్చి చాలా ఏళ్లయింది. ఒకప్పటి ఫాలోయింగ్ ఇప్పటి యూత్ లో లేదు. తమిళనాట కూడా విజయ్, అజిత్, ధనుష్ వంటి కొత్త స్టార్లు పుట్టుకొచ్చాక రజనీ, కమల్ హాసన్ల గ్లామర్ తగ్గింది. అటువంటి వృద్ధ స్టార్స్ ని తీసుకురావడం వల్ల టీడీపీకి అనుకున్న ప్రయోజనం ఉండదంటున్నారు విశ్లేషకులు. ఎన్నికల ప్రచారంలో సినీ గ్లామర్ కలిసొస్తే పర్వాలేదు, కానీ సినీ గ్లామర్ పైనే ఆధారపడి రాజకీయాలు చేయాలంటే అది కుదిరే పని కాదంటున్నారు రాజకీయ పండితులు. సినీ నటులను పక్కన పెట్టుకుని పార్టీలు నడపాలనుకోవడంలో అర్థం లేదంటున్నారు వారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఆ పార్టీ ప్రచారంలో ఏకైక స్టార్ క్యాంపైనర్ జగన్మోహన్ రెడ్డి. వైసీపీకి కొందరు నటులు మద్దతు పలికినా వారి ప్రచారం అంతంత మాత్రమే అని చెప్పక తప్పదు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయిన చంద్రబాబు నాయుడు డెస్పరేషన్లోనే సినీ గ్లామర్ వేటిలో పడ్డారని వారంటున్నారు.